మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వైరాలో ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ BAS స్కీమ్ కింద చదువుతున్నటువంటి 30,000 మంది విద్యార్థులు గత వారం రోజుల నుంచి 10 రోజుల నుండి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 180 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో ఇవ్వకుండా ఉండటం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పిల్లల్ని పాఠశాలలో రానియకుండా ఇవాళ బయటికి నెట్టారు। ఇవాళ ప్రభుత్వం యొక్క కారణం రీత్యా 180 కోట్ల రూపాయలు చాలా తక్కువ అమౌంట్। ఇది దాదాపు 30,000 మంది SC ST విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలని ప్రభుత్వం మొండి బకాయిల్ని మొండిగా ఉంచి ఇవాళ కనికరం చూపించకపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పుణ్యాన గిరిజన దళిత విద్యార్థులు ఇవాళ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి। ఈ విషయాన్ని తెలంగాణ గిరిజన సంఘం ఇవాళ గిరిజన దళిత సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి। ప్రధానంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి 180 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేసి దళిత గిరిజన విద్యార్థులు ఈ రాష్ట్రంలో 238 పాఠశాలలో చదువుతున్నటువంటి 30,000 మంది విద్యార్థులని తక్షణమే పాఠశాలలకి పంపించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా 180 కోట్ల రూపాయలు విడుదల చేయాలి। ఇవాళ ఏ పాపం చేశారని ఈ 30,000 మంది విద్యార్థులు ఇవాళ రోడ్ల మీద పడి దసరా సెలవుల నుండి ఇంటికాడే పరిమితం అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది। అందుకోసం దీని ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ కానీ అదేవిధంగా దళిత సంక్షేమ శాఖ SC కార్పొరేషన్ గిరిజన కార్పొరేషన్ ITDAలు SC కార్పొరేషన్ అంతా కూడా ఈ సమస్య పరిష్కారానికి గిరిజన దళిత BC సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు। ఇదంతా కూడా 180 కోట్ల రూపాయల బకాయి ఆర్థిక శాఖలో ఆగి ఉంది। అందుకోసం మేము ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అయినటువంటి డిప్యూటీ CM గారికి అట్లూరి లక్ష్మణరావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మీ మానవత్వాన్ని ప్రదర్శించండి, దళిత గిరిజన బిడ్డల్ని చదువుకోవడానికి అవకాశం కల్పించండి, బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను। లేకపోతే 20 తారీఖు లోపు ఈ బిల్లులు విడుదల చేయకపోతే అన్ని ఎమ్మెల్యే కార్యాలయాల ముందు ఆయా నియోజకవర్గాల SC ST పిల్లల్ని అక్కడే ఎమ్మెల్యేల వద్దనే క్యాంప్ ఆఫీస్ పంపించి చదువులు వాళ్ళు చేపిస్తారు, భోజనాలు వాళ్ళు పెట్టిస్తారా చూడాల్సిన పరిస్థితి। అందుకోసం ఇవాళ గిరిజన సంఘం TGS KVPS SFI వివిధ సంఘాలు ప్రజా సంఘాలు కలిసి ఈ సమస్య మీద ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం। 20 తర్వాత చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం।